ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమరావతి రాజధాని ఉంది. రాజధాని ప్రాంతంతో పాటు గుంటూరు కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. కార్పొరేషన్ పరిధిలో ఒక షాపును వేలంపాట్లో నెలకి 5,50,000 రూపాయలకు పాడుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్కి ఎదురుగుండా కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఉంది. అక్కడ మొత్తం 88 షాపులు ఉన్నాయి. ఇవన్నీ కార్పొరేషన్ పరిధిలోకే వస్తాయి. గతంలో వీటి ద్వారా నెలకి 6.80 లక్షల ఆదాయం వచ్చేది. అయితే లీజు గడువు ముగియడంతో కార్పొరేషన్ అధికారులు షాపులకు వేలం నిర్వహించారు. 81 షాపులు వేలం పూర్తయ్యేసరికి నెలకి 50 లక్షల రూపాయల ఆదాయం సమకూరనుంది. గతంలో కంటే అన్ని షాపులకు అత్యధిక ధర చెల్లించేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. 30,000 నుండి 5.5 లక్షలు చెల్లించనున్నారు. మార్కెట్ మొదట్లో ఉండే 67వ నెంబర్ షాపుకు అత్యధికంగా 5,50,000 రూపాయలు నెలకు అద్దె చెల్లించేందుకు వ్యాపారి ముందుకొచ్చారు. బహిరంగ వేలంపాట్లో అత్యధిక రెంటకు ఈ షాపును దక్కించుకున్నారు. 81 షాపుల ద్వారా కార్పొరేషన్ కి ఏటా 6 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. 67వ నెంబర్ షాపుకు అత్యధిక రెంట్ చెల్లించేందుకు ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ షాపులోని క్యాంటీన్ నిర్వహిస్తారు. 2 అంతస్తుల్లో ఈ షాపు ఉంటుంది. హోల్సేల్ మార్కెట్ కావడంతో ఈ క్యాంటీన్ 24 గంటల పాటు నడుస్తుంది. దీంతో ఈ షాపును దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. 336 చదరపు అడుగులున్న ఈ షాపు ఏకంగా 5.5 లక్షల రూపాయలు పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 25 ఏళ్ల పాటు లీజుకుంటుందని, ప్రతి 3 ఏళ్లకు 33% రెంటలో పెంపుదల ఉంటుందని కమిషనర్ పులి శ్రీనివాస్ తెలిపారు. రాజధాని జిల్లా కావడంతోనే అత్యధిక అద్దె వచ్చినట్లు కార్పొరేషన్ అధికారులు సిబ్బంది భావిస్తున్నారు.